హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మంగళగౌరి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను. 2వ వారం శ్రావణ మాసము. పొంగలికి అమ్మవారికి గౌరీదేవికి గూడాన్నం అంటే పొంగలి అంటే ఇష్టం అండి. అదిగో బెల్లం పొంగలి పెట్టుకున్నాను. తాంబూలానికి శనగలు సలివిడి పెట్టాలండి. పిండి దీపారాధనకి బియ్యం నానేసుకున్నానండి. అక్కడ స్టవ్ మీద అన్నీ పెట్టాను. ఇక్కడ అలంకరణ చేసుకుంటున్నాను. భగవంతుడికి పూజ చేసుకునేదానికి అవి చేసుకునే లోపల ఈ పూలు అన్నీ పెట్టుకుంటున్నానండి. ఈ పొంగ అనేది తీసేసుకోవాలండి. తీసేసుకుంటే మనకి కడుపులో ఇన్ఫెక్షన్స్, గ్యాస్ ట్రబుల్స్ ఏమి రావండి. ఇది పొంగలికే కాదు, మనం పప్పు కూరలు, పప్పులుసు ఏది వండుకున్నా వేసుకోవాలి. దీంట్లో నేను బియ్యము, పెసరపప్పు, పచ్చెనగపప్పు వేసుకున్నాను బెల్లం పొంగలికి. హలో అండి, పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుడి కాడండి భగవంతుడికి పూలు పెట్టుకున్నాను, దీపాలు పెట్టుకున్నాను. ఇలాగా పసుపు గౌరీదేవిని పెట్టుకున్నాను. విఘ్నేశ్వరుడు, అమ్మవారికి కమ్మలు, దండ వేసుకున్నాను. ఇదో పసుపు దారము. ఈ నల్ల పూసలండి, ఎర్రవి నల్లవి పూసలు ఉంటాయి కదా, అవి 11 పూసలు అమ్మకి గౌరీదేవికి. మనము ముత్తైదుతనం 5వ తనం కోసం గౌరీదేవిని పూజ చేసుకుంటున్నాము. అమ్మ కొడుకండి గౌరీదేవి, గణపతి దేవుణ్ణి పెట్టుకోవాలి. పిండి దీపాలు పెట్టుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి పిండి దీపాలు పెట్టుకున్నానండి. చీర, జాకెటు, అమ్మవారికి పసుపు కుంకుమ ప్యాకెటు, చీర, జాకెటు, తాంబూలము, గాజులు, అమ్మవారికి ఎర్ర పువ్వు, దాసాని పువ్వు. గౌరీదేవికి పూజ చేసుకొని మనము అష్టోత్తరము అవి చదువుకోవాలి. అమ్మవారికి మంగళగౌరీ దేవికి చాలామంది నోము పట్టుకుంటారండి. నోము పట్టుకునే వాళ్ళు పెళ్ళైన కొత్తల్లో నోము పట్టుకొని అమ్మగారు కానీ అత్తగారు కానీ నోము పట్టుకుంటారు. నోము పట్టుకున్న వాళ్ళు 5 సంవత్సరాలు కంటిన్యూగా చేసుకోవాలండి. బ్రాహ్మణుల దగ్గర నోము పట్టుకుంటారు, 5 సంవత్సరాలు చేసుకుంటారు. ఈ పిండి దీపాలు అనేది 2 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు అండి. మనం గౌరీదేవిని పూజ చేసుకుంటే 5వ తనం, మనం భార్యాభర్తలు గొడవలు లేకుండా పిల్లలు పుట్టడం అన్నీ మంచిగా జరుగుతుందండి. గౌరీదేవికి నేను మా పాపకి చిన్న పాప అప్పటి నుంచే నేను 11 నోములు అన్నీ గౌరీదేవికి సంబంధించిన నోములు పట్టుకున్నానండి. పాపకి నేను ప్రతి సంవత్సరం ఇలాగ పెట్టుకొని ముత్తైదువులకు తాంబూలం ఇస్తాను. ఇప్పుడు ఈ దీపాలు పెట్టుకున్నాం కదండి, ఒక గరిటె తీసుకొని ఆవు నెయ్యి పూసి కాటుకు పట్టుకుంటారు చాలామంది. మెయిన్ ప్రాసెస్ అదేనండి మంగళగౌరీదేవికి. అమ్మవారిదండి చూడండి. ఇంకా మనం పూజ చేసుకోవాలి. ఇందాక చెప్పని మర్చిపోయానండి, పూజలో ఫస్ట్ మిస్ అయిపోయాను ఫస్ట్ చెప్పడానికి. ఏ పూజకైనా ముందు విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి, గణపతి దేవుణ్ణి. ఆయనకి బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి. తప్పనిసరిగా గౌరీదేవికి అమ్మవారికి పొంగల్ అంటే ఇష్టం అండి. లలితా సహస్రనామంలో గూడాన్నం అంటారు కదా, పొంగల్ పెట్టుకోవాలి. ఇది సలివిడి పిండి అండి, ఇది పెట్టుకోవాలి. శనగలు అవి కూడా పెట్టుకోవాలండి. పెట్టున్నాను, తేవాలి, ఇంట్లో ఉన్న ఇదండి. ఇలాగా ఆవు నెయ్యి పోసి కాటికి పట్టుకోవాలి. ఇంటికి ఇలా పట్టుకోవాలి. మా పాపకి 5వ సంవత్సరము నుంచి అండి పట్టుకున్నాము. గౌరీదేవి గడప గౌరీ, గాజుల గౌరీ, కళ్యాణ గౌరీ, అన్నీ కళ్యాణ గౌరీ రీసెంట్గా ఉద్యాపన చేసుకున్నాను. పసుపు గౌరీ, గంధము గౌరీ, పువ్వులతో అన్నీతో 11 గౌరీ నోము పట్టుకొచ్చి ఉద్యాపన ఇచ్చాను. గౌరీదేవికి అందరూ పూజ చేసుకోండి, మంచి జరుగుతుంది. ఇదండి ఇలాగా ఇలా పట్టుకోవాలండి.
ఇలా వస్తుంది కాటిక. ఆవు నెయ్యి వేసి ఇట్లా ఇదే మెయిన్ అండి అమ్మవారికి. సలువు పిండి అవి పాప చేత నోములన్నీ పట్టించాను. గాజుల గౌరీ నోము, కళ్యాణ చల్లా చుక్క నోము, గడప గౌరీ నోము, పసుపు కుంకుమ నోము, కళ్యాణ గౌరీ నోము, స్కంద చుక్క నోము, అన్నీ అట్లా 11 నోములు పట్టించానండి. గౌరీదేవికి పూజ చేసుకోండి అందరూ. మంగళ గౌరీ వ్రతము ఇంతవరకు చేసుకోకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా ఉన్నాయి కదా శ్రావణ శుక్రవారాలు, చేసుకోండి అందరూ. అమ్మవారిని పూజ చేసే ముందే మనము నుదుట్లో కుంకుమ పెట్టుకోవాలి, కాళ్ళకు పసుపు పూసుకోవాలి, తలలో పువ్వు పెట్టుకొని చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి. 5వ తనం మాంగళ్య బలం పెరుగుతుంది, 5వ తనం ఉంటుంది. ఇదండి శివుడి పార్వతి కుటుంబం ఉండే ఫోటో పెట్టుకొని ఇట్లా గౌరీదేవిని చేసుకొని పెట్టుకోండి, మంచి జరుగుతుంది. మరి ఉంటా అండి. ఓం గౌరీదేవి.